గురువుగారు, ఇప్పుడు శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అంటే, పురాణాల్లో ఒక కథ ఉంది అంటారు. అది తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సవర్ణాం వరధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. ఇది ఆదిపరాశక్తి, మన పెదవాడ కనకదుర్గమ్మ. ఇంద్రకీలాద్రి నివాసిని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపుడైనటువంటి ఇంద్రకీలాద్రి నివాసిని కనకదుర్గమ్మ తల్లి చరిత్రది. ఆదిపరాశక్తి అంటాం ఆమెని. బిగ్ బ్యాంగ్ థియరీ సైన్స్లో విశ్వం ఎలా పుట్టింది, మొత్తం ప్రపంచం అంతా అంతకుముందు అంతా కూడా నీళ్లుంది. ఆ నీళ్ళ నుంచి 3.5 మిలియన్ ఇయర్స్ బ్యాక్ మనము ఫస్ట్ ల్యాండ్ ఎస్కేప్ ఆన్ ది అర్త్ పుట్టింది. అదే సింగభూమి, జార్ఖండ్ అని చెప్పి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎన్జిఆర్ఐ మనకి చెప్తుంది క్లియర్గా. గూగుల్ కూడా చూస్తే తెలిసిపోద్ది. ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ది అర్త్ సింగభూమి అని కూడా చాలు, జార్ఖండ్. ఈ స్టోరీ ఎలా ఉందో, భూమి ఎలాగైతే పుట్టిందో అలాగే ఈ విశ్వం నీటి నుంచి, అంతకుముందు అంతా నీరే ఉండేది, నీటి నుంచి పుట్టింది. అసలు దానికంటే ముందు ఏం జరిగింది అంటే, ఈ మొత్తం ఎంటైర్ విశ్వంలో ఆదిపరాశక్తి ఒక్కతే ఉంది, ఎవరు లేరు. ఆమె ఏం చేసింది, ఆదిపరాశక్తి సరే అని ఫస్ట్ బ్రహ్మదేవుడిని పుట్టించింది. పుట్టించిన తర్వాత బ్రహ్మదేవుడిని నన్ను పెళ్లి చేసుకోరా నాయన అని అడిగింది. బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, బ్రహ్మ అంటే జ్ఞానం కదా, పవర్ ఆఫ్ నాలెడ్జ్. ఆయన ఏం చేస్తాడు, అదేంటమ్మా జ్ఞానానికి అందదనమాట. అందువలన ఆయన, నువ్వు జన్మనిచ్చావమ్మా, నువ్వు నన్ను పుట్టించావు కాబట్టి నువ్వు నాకు తల్లితో సమానం. కాబట్టి నేను నిన్ను తల్లివి, నువ్వు తల్లితో సమానం ఏంటి, తల్లి నువ్వు, తల్లి నేను ఎలా చేసుకుంటాను అని అంటే, ఆమె ఏం చేస్తుంది, ఆమె దగ్గర ఉండేది మూడో కన్ను, ఆమె దగ్గర ఉండేది త్రిశూలం. ఆమె ఏం చేసింది, ఈ యొక్క బ్రహ్మదేవుడు అరే నువ్వు నేను చెప్పినట్టు వింటలేదని చెప్పేసి మూడో కన్నుతో తెరిచింది. తెరిస్తే అగ్నిలో కాలిపోయి చచ్చిపోయాడు శివుడు, ఎవరు, మన బ్రహ్మదేవుడు. నెక్స్ట్ విష్ణుమూర్తిని పుట్టించింది. మొత్తం సృష్టికర్తలు ముగ్గురిని పుట్టించింది, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని. నువ్వు పరిపాలించు, నువ్వు పుట్టించు బ్రహ్మదేవుడు, నువ్వు స్థితికారకుడివి, నువ్వు ఈ ప్రపంచాన్ని అంతటిని అందరికి తిండి పెట్టు, పోషించు. అండ్ ఈ బ్యాలెన్స్ని, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ విశ్వంలో ఉన్న బ్యాలెన్స్ని పడిపోకుండా భూమి ఎలా ఉండాలి, చంద్రుడు ఎలా ఉండాలి, ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా ఉండు అని ఆయనకి చెప్పింది. ఇక మూడవది ఎవరు, లయకారకుడు శివుడు. మరి అంత అయిపోయిన తర్వాత చంపేయాలి, లయం చేసేయాలి, ప్రళయాలు మహాప్రళయాలు ఉంటాయి, అంత లయం చేసి మళ్ళీ కొత్త సృష్టి. ఎవర్ చేంజే నేచర్, లా ఆఫ్ నేచర్. అదే ఓం ప్రకృతి అయిన మహా, ఓం వికృతి అయిన మహా అంటాం. ఆమె నాకు చేయాలి కాబట్టి ఏం చేస్తుందంటే, బ్రహ్మదేవుడు చేయడం చూశాడు విష్ణువు. విష్ణుమూర్తిని నువ్వు చేసుకోవయా నన్ను అని అంటుంది ఆదిపరాశక్తి. అప్పుడు విష్ణుమూర్తి కూడా ఏమంటాడు, అమ్మా నేను చేసుకోను, నువ్వు నాకు తల్లితో సమానం బ్రహ్మదేవుడు చెప్పినట్టే అంటాడు. అప్పుడు ముగ్గురు ఒకటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అంటే ఇది ఏంటిది, క్రియాశక్తి, పవర్ ఆఫ్ యాక్షన్. పవర్ ఆఫ్ యాక్షన్ దగ్గరికి వచ్చేసరికి సత్వగుణం అంటారు ఈయన్ని. విష్ణుమూర్తి సత్వగుణం సంపన్నం. రజోగుణం అంటే కోపం వస్తుంది కానీ నాకు ఈ కోరికలు కావాలి, ఆ కోరికలు కావాలని అంటుంది, కానీ మూర్ఖత్వం ఉండదు రజోగుణంలో. అందుకని ఆయన ఒప్పుకోలేదు, సత్వగుణం కూడా ఒప్పుకోదు అనమాట. అప్పుడు వెంటనే అమ్మవారు అతను కూడా కాల్చిపడేస్తుంది, మూడో కన్ను తెరిచి చచ్చిపోయాడు ఆయన. ఇకపోతే ఎవరు మిగిలారు అక్కడ, పరమేశ్వరుడు ఉన్నాడు అక్కడ, శివుడు. ఆయన్ని అడుగుతుంది. ఆయన ఎవరు, తమోగుణం వాళ్ళు ఒప్పుకుంటారు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే సృష్టి అదేదో కథల్లాగా, అదేమో బ్రహ్మదేవుడేమో చేసుకొని కాల్చేసినట్టు, విష్ణువుని కాల్చేసినట్టు, శివుడేమో తెలివైన వాళ్ళలాగా, శివుడేమో మ్యారేజ్ చేసేసుకున్నట్టు, ఇట్లా కథల రూపంలో అర్థమవ్వాలని చెప్తాం. సత్వగుణము అని అంటే ఏంటంటే, ఇప్పుడు శాంతంగా ఉంటావు, ప్రశాంతంగా, గొడవలు లేవు నీకు, నువ్వు చాలా మంచిగా వినయ విధేయతలు ఉన్నాయి, మంచి బుద్ధులు ఉన్నాయి, అంత బ్రహ్మాండంగా ఉంది. అప్పుడు సత్వగుణం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచిస్తాం, మనసు ఆలోచిస్తుంది, ఓ ఈయన నా తండ్రి, ఈమె నా తల్లి అని. ఆమె వచ్చి పెళ్లి చేసుకోమంటుంది, ఏంటంటే విచిత్ర విడ్డూరంగా ఉంది అని ఉచ్చనీచాలు తెలుస్తాయి. ఉచ్చనీచాలు, ఏది మంచి ఏది చెడు సత్వగుణం వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి వద్దన్నాడు, సత్వగుణం ఎప్పుడూ ఒప్పుకోదు. అందుకోసం
విష్ణువు ఒప్పుకోలేదు. ఇక రజోగుణం ఎంతసేపు కూడా వీళ్ళు ఎంతసేపు కోరికలు కోరుకుంటా ఉంటారు. నాకు గోల్డ్ కావాలా, నెక్లెస్ కావాలా, ఇది కావాలా అని. అలా అన్నంత మాత్రాన భర్త ఇస్తానంటే తీసుకుంటుంది, కానీ పక్కింటోడు ఎదురింటోడు ఇస్తానంటే తీసుకుంటుందా? తీసుకోదు. అంటే కోరికలు ఉంటాయి, కానీ అక్కడ కూడా ఎథిక్స్ ఉంటాయి. రాహువు లగ్నంలో ఉన్నప్పుడు రాహువు బలంగా ఉన్న స్త్రీ ఎత్తైన స్థానాలతో మంచి పటిష్టంగా ఎత్తుగా ఉంది అని వర్ణిస్తాం. కానీ ఆ స్త్రీ మంచిది క్యారెక్టర్ వైజ్, ఆమె తప్పు చేయదు అని చెప్తాం. అందువల్ల రజోగుణం కూడా తప్పు చేయదు ఎప్పుడు కూడా. రజోగుణం కోరికలు ఉంటాయి మనకి, ఇలా తీస్తే ఇలా ఉంటే బాగుండు, ఇల్లు ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, కానీ తప్పు చేయదు. అందుకనే ఆ రజోగుణం కూడా ఒప్పుకోదనమాట. తల్లి ఉచ్చనేశాలు తెలుస్తాయి రజోగుణంలో కూడా, కానీ తమోగుణంలో తెలీదు. తమోగుణం ఏంటంటే ఫుల్ మూర్ఖత్వం. ఏమవుతుంది అంటాడు చూడు. ఏదన్నా ఏది చెప్పినా సరే అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అరే గోడ దూకితే కాళ్ళు ఇరుగుతాయంటే ఏమవుతుంది ఆయన దూకుతాడు. చూస్తానుండు నేను ఎలా ఇరుగుతాయో చూస్తానని దూకేసి కాళ్ళు ఎరగొట్టుకుంటాడు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ తమోగుణం. తమోగుణంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళు రాక్షసులు అంటారు వాళ్ళని. ఆ తమోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు, తమోగుణంలో మనమే అనమాట. ఆ తమోగుణం ఉన్నటువంటి వాళ్ళకి ఉచ్చనిచ్చాలు తెలియదు. అందుకని శివుడు ఒప్పుకున్నాడు. శివుడు ఉచ్చనిచ్చాలు తెలియని కాదు. అదే బ్రహ్మ, అదే విష్ణువు, అదే శివుడు, మొత్తం ముగ్గురు ఒకే పర్సన్. ప్రజలకు అర్థం అవ్వాలని సత్వగుణం సంపన్నుడుగా విష్ణువుగా చూపిస్తాము, రజోగుణంగా బ్రహ్మను చూపిస్తాము, తమోగుణంగా శివుని చూపిస్తాం. ఈ డ్యూటీ ఏంటి? పెళ్లి చేసుకోవాలంటే ఓకే అమ్మా అని చేసుకుంటాడు. అయితే ఒక కండిషన్ అమ్మా, నీ మూడో కన్ను ఉంది కదా అమ్మ, నన్ను ఎలాగో కాల్చేస్తుంది, ఇప్పుడు వీళ్ళిద్దరిని కాల్చేసింది, చేసుకోనంటే నన్ను కూడా కాల్చేస్తుంది అంటే తమోగుణంలో కూడా తెలివి ఉంది చూడు. వీళ్ళిద్దరికి తెలివి ఉంది, కానీ మంచితనం సప్రెస్ చేసింది. మొహమాటానికి వెళ్తే కడుపు వస్తుంది అంటారు చూడు. మొహమాటం చుట్టాలు వాళ్ళు వీళ్ళు వస్తే వాళ్ళు ఎవరైనా అని అనకుండా మొహమాట పడితే వాళ్ళు ఉంటారు. అట్లాంటి ఈ సత్వగుణం, రజోగుణం. తమోగుణంలో నో మొహమాటమ్స్. వెంటనే ఆయన వీళ్ళిద్దరిని ఎలాగో కాల్చేసింది, నన్ను కూడా అలాగే కాల్చేస్తుంది, కాబట్టి ఎందుకు ఆ ఛాన్స్ ఇవ్వాలి, మనమే చూద్దాం అని చెప్పేసి, అమ్మ నీ త్రిశూలాన్ని నాకు ఇచ్చేయి, డమరకాన్ని, కన్నుని నాకు ఇచ్చేయి అన్నాడు. మూడో కన్ను అప్పుడు ఇచ్చేసింది. అప్పుడు ఇచ్చేసిన వెంటనే శివుడు ఏం చేస్తాడు, మొత్తం ఆ అమ్మవారినే కాల్చిపడేస్తాడు. కాల్చిపడేసి మళ్ళీ చచ్చిపోయినటువంటి ఆ అమ్మవారిని 3 కుప్పల కింద వేసి, ఈ బ్రహ్మ విష్ణువు ఆల్రెడీ కాలిపోయే కుప్పలకు అక్కడ ఉన్నాయి కదా, వీళ్ళందరినీ మూడో కన్ను వచ్చింది కదా, త్రిశూలం వచ్చింది, డమరకం వచ్చింది, ప్రాణశక్తి, అన్ని శక్తులు ఇచ్చేసింది అమ్మవారు. వాళ్ళని సంజీవని విద్య, అందుకే శివుడి దగ్గర ఉంది సంజీవని విద్య. ఆయన నుంచి శుక్రాచార్యులు వారు నేర్చుకున్నారు. మళ్ళీ ఈ కుప్పలన్నింటినీ బతికిస్తాడు. బ్రహ్మ బతికాడు, మళ్ళీ విష్ణువు బతికాడు. ఇక్కడ అక్కడేమో 3 కుప్పలు, ఆదిపరాశక్తి 3 కుప్పలుగా చేశాడు. చేసి 3 స్త్రీల కింద వచ్చారు. లక్ష్మిగా ఒక ఆమెని తాను పెళ్లి చేసుకున్నాడు. పార్వతిగా మూలశక్తిని లక్ష్మిగా విష్ణుమూర్తికి ఇచ్చి చేశాడు. పార్వతి మూలశక్తిని తాను చేసుకున్నాడు. జ్ఞానశక్తి సరస్వతినేమో బ్రహ్మకిచ్చాడు. అంటే రజోగుణానికి అయినటువంటి బ్రహ్మకి తమోగుణమైనటువంటి అవసరం సరస్వతి బ్యాలెన్స్ చేస్తుంది. అదేవిధంగా సత్వగుణమైనటువంటి శ్రీమన్నారాయణమూర్తికి లక్ష్మీదేవి రజోగుణం. అందువలన ఆ రజోగుణాన్ని సత్వగుణానికి లింక్ చేశాడు ఇక్కడ. అలాగే శివుడు తమోగుణం, పార్వతి సత్వగుణం, వాళ్ళిద్దరినీ పెళ్లి చేశాడు. మనం సాధారణంగా పార్వతీదేవిని సత్వగుణం అనుకోం, తమోగుణం వేసేసుకుంటే వెళ్ళిపోద్దేమో, వరుస పెట్టి అందరిని చంపుద్ది అంటాం. అసలు తమోగుణం సరస్వతి రూపంలో శుంభ నిశుంభర వీళ్ళందరినీ కూడా అందరినీ మహాసరస్వతి వేసేస్తుంది. చండీ సప్తశతిలో 700 శ్లోకాలు ఉంటాయి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అవతారంలో శుంభ నిశుంభుల్ని, దుర్గమాసురుని, వాళ్ళని అందరినీ దుర్గాదేవి కింద వస్తుంది అనుకో. శుంభ నిశుంభుల్ని వీళ్ళందరినీ సరస్వతి చంపుద్ది. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క 3వ కన్ను ఇవి వచ్చిందనమాట. అంటే దీని అర్థం ఏమిటంటే, కథ కింద చెప్తే అందరికి అర్థం అవుతుందని కథ కింద చెప్తారు. కానీ యాక్చువల్గా మనలో ఉన్నటువంటి గుణాలు ఉన్నాయి. ఆ గుణాల్లో మనలోనే సత్వగుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, తమోగుణం, 3 గుణాలు మనకే ఉంటాయి. పరమాత్మ ఈ 3 గుణాలకి అతీతంగా ఉంటాడనమాట. 3 గుణాలు కూడా ఉండవు వాళ్ళకి. దానికి అబౌవ్ దీస్ 3 గుణాస్, దీస్ 3 ప్రొపెన్సిటీస్. అందువల్ల దానికి ఏది లింక్ చేస్తే ఎలా అవుతుంది,
ఈ సత్వగుణానికి తమగుణానికి ఇలా లింకులు చేయడం ద్వారా మానవ జన్మ సుభిక్షంగా వెళ్తుంది. మనము భౌతిక లోకంలో బ్రతికి మళ్ళీ ఊర్ధ్వలోకంలో మోక్షాన్ని వస్తామని చెప్పడం కోసం ఈ సైంటిఫిక్ అప్రోచ్తో లాజికల్ కన్సిస్టెన్సీతో హేతుబద్ధంగా పురాణాలన్నీ వర్ణించినాయి. ఇలా చెప్తే అందరికి అర్థం కాదు కాబట్టి మన వీడియో కూడా చూసి పిచ్చెక్కుద్ది జనాలకి, ఏంట్రా బాబు ఇదంతా అని. చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి కథ రూపంలో వెళ్తే బాగా వెళ్ళిపోతాయి వ్యూస్. కాబట్టి అలా చెప్తారు. అలా కాదు, మనం ఏ రోజుకైనా వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయాల్సిందే, ఎప్పటికైనా తెలుసుకోవాల్సిందే కదా సత్యం సత్యం. అందుకోసం కష్టమైన 2-3 సార్లు ఈ వీడియోని చూస్తే మన ప్రేక్షకులకు అర్థమవుతామ్మా. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.